10-12వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచి వికసిత భారత్ నిర్మాణం గురించి ఆలోచిస్తూ ఉండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్తు లక్ష్యాలపై యువత దృష్టి సారించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఇవాళ పరీక్ష పే చర్చ 2026 రెండవ ఎపిసోడ్లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఇక ఈ కార్యక్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరుతో పాటుగా పలు ప్రాంతాల విద్యార్థులతో ప్రధాని మోదీ సంభాషించారు. రెండు 2047 నాటికి దేశాభివృద్ధికి దోహదపడాలనే విద్యార్థుల ఆసక్తిని ఆయన అభినందించారు. ఇక ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాల పౌరుల్లో ఉండే క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా తినటం అలవాటు చేసుకోండి అంటూ సూచించారు. ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ చేస్తే ఎంత ఆహారం ఆదా అవుతుందో ఊహించండి అని అన్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులే బలమైన బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి గొప్ప పునాదులు వేస్తాయన్నారు మోదీ. విద్యార్థులకు ఈ విషయాలు వివరించారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైన్ పడేటప్పుడు కూడా ఆగటం వంటి చిన్న విషయాలు కూడా వ్యక్తిగత క్రమశిక్షణకు నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. స్ఫూర్తి, ప్రేరణ వంటివి విజయానికి కేవలం అదనపు హంగులు మాత్రమేనని, కానీ క్రమశిక్షణే దానికి అసలైన పునాది అని మోదీ విద్యార్థులకు స్పష్టం చేశారు. పది 12వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే వికసిత భారత్ నిర్మాణం గురించి ఆలోచిస్తున్న పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్తు లక్ష్యాలపై యువత దృష్టి సారించడం గొప్ప విషయమని అభివర్ణించారు. ఇవాళ పరీక్ష పే చర్చ 2026 రెండవ ఎపిసోడ్లో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా విద్యార్థులతో ముచ్చటించారు. ఇక ఈ కార్యక్రమంలో తమిళనాడులోని కోయంబత్తూరుతో పాటుగా పలు ప్రాంతాల విద్యార్థులతో ప్రధాని మోదీ సంభాషించారు. 2047 నాటికి దేశాభివృద్ధికి దోహదపడాలనే విద్యార్థుల ఆసక్తిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన దేశాల పౌరుల్లో ఉండే క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్లేట్లో ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా తినటం అలవాటు చేసుకోండి. ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ చేస్తే ఎంత ఆహారం ఆదా అవుతుందో ఊహించండి అని అన్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులే బలమైన బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి పునాదులు వేస్తాయన్నారు మోదీ. విద్యార్థులకు ఈ విషయాలు వివరించారు. అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ పడేటప్పుడు ఆగడం వంటి చిన్న చిన్న విషయాలు కూడా వ్యక్తిగత క్రమశిక్షణకు నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. స్ఫూర్తి, ప్రేరణ వంటివి విజయానికి కేవలం అదనపు హంగులు మాత్రమేనని, కానీ క్రమశిక్షణ దానికి అసలైన పునాది అని మోదీ విద్యార్థులకు స్పష్టం చేశారు.